రోజు రోజుకి జనాలకి బర్రెలను పెంచుడు ఆవుల్ని పెంచుడు నామోషైతుంది. ఒకప్పుడు తెలంగాణలో పల్లెటూర్లకి వెళ్తే ఏం కనపడి మట్టి గోడలు కవేలిండ్లు వ్యవసాయం చేసుకునే ఏ ఇంటి ముందల చూసినా 4 బర్రెలు 2 ఎడ్లు ఇట్లాంటివి ఖచ్చితంగా కనపడి. ఇప్పుడు ఈ బర్రెలని ఎడ్లను పెంచుడు జనానికి నామోషైతుందట. అసలు ఏంది బర్రెలను ఎడ్లను పెంచుడు నామోషి కావడేంది ఏంది ముచ్చట అని తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేసేటోళ్ళకి ఖచ్చితంగా ఎడ్లు బర్రెలు ఆవులు వీలైతే 4-5 మేకలు కూడా పెంచుకునేటోళ్ళు. నాటుకోళ్ళు అయితే ప్రతి ఇంట్లో గుంపులు ఉండేటాయి. కానీ ఇప్పుడు అంతా నామోషి అయిపోయింది. వ్యవసాయం చేస్తున్న ఎడ్లు బర్రెలు ఉండట్లేవు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో ఎడ్ల పని అంత ఎక్కర లేకుండా అయిపోయింది. మొత్తం యాంత్రీకరణ అయిపోట్ల ఎడ్లతోటి బర్రెలతోటి పని ఉండట్లే. ఒకప్పుడు ఎడ్లని బర్రెలని భూమిలో పెంట కోసం పెంచుటోళ్ళు. ఇప్పుడు ఆ పెంట పోయి రసాయనిక ఎరువులు వచ్చినాయి. దీనివల్ల ఎడ్ల బర్రెలు పెంచుడు పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఇంట్లో ఎడ్లు బర్రెలు ఇట్లుంటే ఏడికన్నా పెళ్లికి పోవాలన్నా పేరంటానికి పోవాలన్నా సావుకోవాలన్నా దినానికి పోవాలన్నా సాయంత్రానికి మళ్ళీ ఇంటికి ఉరికి రావాలి. ఎందుకంటే వాటికి నీళ్లు పెట్టాలి మేతేయాలి. ఇంట్లో ఒక మనిషి లేకుండా ఈ నడవవు. అందుకనే ఇట్లాంటి అన్నిటికీ ఇబ్బంది అవుతుందని చాలా మంది ఈ ఎడ్లని బర్రెలను పెంచుడు పూర్తిగా తగ్గించారట. నాటుకోళ్లు గొర్రెలు మేకల పరిస్థితి కూడా ఇట్లే అయిపోయింది. దేశంలో 10 ఏళ్లకోసారి జనగణన చేసినట్టే 5 ఏళ్లకోసారి పశుగణన కూడా చేస్తారు. ఈసారి 2024 అక్టోబర్ నుంచి 2025 ఏప్రిల్ ఎండింగ్ దాకా దేశవ్యాప్తంగా మొత్తం పశుగణన జరిగింది. ఈ పశుగణనల తెలంగాణలో ఎన్నడూ లేనట్లు లెక్కల మస్తు తేడాలు వచ్చినాయి. కానీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే బర్రెలు 30 లక్షలు ఆవులు 30 లక్షలకు పడిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ 27% తగ్గుదల కనిపించింది. నాటుకోళ్ల పెంపకం అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా గుంపులు కింద నాటుకోళ్ళు ఉంటుండే. ఇప్పుడు అంత ఇండ్లన్నీ ఫ్యాషన్గా అయిపోయినాయి. అంతా బండలు పాలిష్ బండలు లేకుంటే టైల్స్ ఇట్లాంటి వ్యవహారం వచ్చింది. ఈ వ్యవహారం వచ్చేసరికి ఇంట్లో కోళ్ళు ఎరుగుతున్నాయని కోడి పెంట దొక్కితే గలీజ్ అవుతుందని కోళ్ళు పెంచుడే బంద్ చేసిరట. ఎవడన్నా సుట్టపోడు వస్తే 1 కిలో కూర తెచ్చుకుందానిలే ఎందుకు ఈ తలనొప్పి అంతా అనుకుంటుర్రట. అందుకే ఆల్మోస్ట్ ఒకప్పుడు 8 లక్షల నాటుకోళ్ళు ఉంటే తెలంగాణలో ఇప్పుడు 5 లక్షలు కూడా లేవంట. ఆల్మోస్ట్ 37% డౌన్ఫాల్ ఉంది నాటుకోళ్ల పెంపకంలో తెలంగాణ వ్యాప్తంగా. గొర్రెల పెంపకం కూడా అదే ముచ్చట. ఇంతకు ముందుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ గొర్రెల పెంపకంలో కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది. అయినా కూడా గొర్రెల పెంపకం పూర్తిగా తగ్గిపోయిందంట. ఒకప్పుడు 1,90,00,000 గొర్రెలు ఉండేయంట తెలంగాణలో. ఈ ఇయర్ లెక్క చూస్తే ఆ సంఖ్య 1,45,00,000 పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల గొర్రెలు తగ్గిపోయినాయి. గొర్రెల పెంపకంలో 17% డౌన్ఫాల్ కనిపిస్తుంది. అట్లనే మేకల పెంపకం కూడా 5 ఏళ్ల కిందట తెలంగాణలో 49 లక్షల మేకలు ఉండేయట. ఇప్పుడు లెక్క చూస్తే 45 లక్షలు కూడా లేవంట. మేకల పెంపకంలో కూడా ఆల్మోస్ట్ 9% డౌన్ఫాల్ కనిపిస్తుంది. మనిషి మొత్తం సుఖానికి అలవాటు పడ్డాడు. శ్రమైక జీవన సౌందర్యం అనే కాన్సెప్ట్ ని పూర్తిగా వదిలిపెట్టిండు. అరే మనం బతుకుడితో పాటు 4 జీవాల్ని కూడా పెంచుడు కష్టం అనే స్థితికి వచ్చిండు. ఇక చూడాలి ముందు ఇంకెట్లా ఉంటుందో.